ఇంకా మీకు ఆ వాసన ఉంటుంది. రెండోది, మీలో కూడా కులం ఒకటి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ప్రపంచానికి పెద్ద సమస్య సమర్థత కాదు, కులం, మతం, ప్రాంతం. మా ప్రాంతం వాడు ఏం చేయకపోయినా పర్వాలేదు, నాశనం చేసినా పర్వాలేదు, మా కులం వాడు ఏదో ఏం పెట్టేది సచ్చేది లేదు, కానీ ఆ కులం. ఇంకో పక్క మతం, మేము ఓటేయకూడదు. దీనివల్ల ఏంటి, ఎవరికి నష్టం? అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు మనం ఆలోచించాల్సింది మన జీవితాలు ఏ విధంగా బాగుపడతాయి. ఈరోజు మీరు చూస్తున్నారు, గుజరాత్ ఉంది, 25 ఏళ్ళు ఒకే పార్టీ ఉంది. అందుకే ఆ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతూ ఉంది. నా పని ఎట్లుందంటే వైకుంఠపాళి మారిగా రాష్ట్రాన్ని పైకి తీసుకురావడం, మీరు మళ్ళీ దాన్ని రివర్స్ చేయడం, మళ్ళా కిందికి పోవడం, మళ్ళా అక్కడి నుంచి నేను పైకి తీసుకురావడం. నా జీవితం 45 ఏళ్ళు ఇదే మరి సరిపోయింది. ఈసారి మాత్రం వైకుంఠపాళి లేదు. చేస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందరి వాడిగా ఉంటా, అందరికీ అందుబాటులో ఉంటా. ఈరోజు టెక్నాలజీ చాలా బాగా అందుబాటులోకి వచ్చింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు మంచి పాలసీలు తీసుకొస్తున్నారు. నేను ఇమ్మీడియట్గా కబ్జా చేస్తున్నా ఆ పాలసీని మన రాష్ట్రం కోసరం. మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ఇంకో పక్కన ఇప్పుడు లోకేష్ కూడా బాగా చదువుకొని ఏదైనా చెప్తే పట్టు వదలని విక్రమార్కుమార్గా ఆయన కూడా పరిగెత్తబోయి ఆయన చేసుకొని వస్తున్నాడు. అందుకే ఈరోజు మీరు చూస్తే 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయంటే ఇది ఆషామాషి కాదు. చరిత్రలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి వాటర్ సమస్యను పరిష్కారం చేస్తున్నామంటే ఆషామాషి కాదు. మీరు వర్షాలు పడేటప్పుడు నిద్రపోయారేమో కానీ నేను నిద్రపోలా. నేను ఎప్పటికప్పుడు ఏ చెరువు నిండింది, ఏ చెరువుకు గండి పడుతుంది, ఏ రిజర్వాయర్లో నీళ్లు వస్తున్నాయి, ఏ రివర్లో నీళ్లు పోతున్నాయి, ఆ నీళ్లు రాయలసీమ గట్టి తేవాలి, ఏ చెరువు నింపాలి, నీళ్ళన్నీ సముద్రంలోకి పోయినాక మళ్ళీ నీళ్ళు వెళ్ళిపోయినాక మనం కానీ బాధపడితే వచ్చేది ఏమి ఉండదు. దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు నేను కూడా ఎక్కడికక్కడ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేశాం. కాబట్టి ఈరోజు పంటలు పండిన తర్వాత, ఖరీఫ్ అయిన తర్వాత 90% రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయంటే రాబోయే మళ్ళీ పంటల సమయానికి 70-80% నీళ్లు రిజర్వాయర్లో ఉంటాయి. ఇంకో పక్క కూడా ఏదో నీళ్లున్నాయని అందరూ వరి పంట వేస్తే మీరు పండించిన ధాన్యం తినేవాళ్ళు ఎవరు లేరు. దానికి కారణం ఈ మధ్య అందరికీ డయాబెటీస్ వచ్చింది, షుగర్ రోగం వచ్చింది. షుగర్ వచ్చినవాడు బియ్యం తినడు, కూరగాయలు, మాంసం, కోడిగుడ్డు ఇది తింటారు ప్రజలు. దానికోసం కూడా అది కూడా చెప్తున్నాను, ప్రజలు ఎలాంటి తిండి తింటారో దాన్ని మనం ఉత్పత్తి చేయాలి. రైతులు, వాళ్ళని మనం ఫోర్స్ చేయలేం. మనం తెలివిగా ఉంటే ఇవి సాధ్యం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు 17 నెలలుగా కష్టపడ్డాం, అనుభవంతో పనిచేశాం, చిత్తశుద్ధితో పనిచేశాం. నేను టెక్నాలజీ ఇప్పుడు కాదు, 40 ఏళ్ళుగా నేను టెక్నాలజీ 35 సంవత్సరాలుగా చూశాను. పవర్ ఆఫ్ టెక్నాలజీ చూసా, దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని ఈరోజు ప్రతి ఒక్కటి చక్కబెడుతూ ముందుకు పోయాం. నేను అందుకనే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రాయి చోటే కాదు, రాయలసీమని రతనాల సీమ చేసే బాధ్యత నాది. ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి ఇక్కడికి. అన్ని ప్రాంతాల కంటే ఈ ప్రాంతంలో ఒక అడ్వాంటేజ్ ఉంది. భూమి చాలా గట్టిగా, నేల గట్టిగా ఉంటుంది, రోడ్డు వేస్తే బాగుంటుంది. అదే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో నల్లరేగడి, ఆ సాయిల్లో రోడ్లు రిపీటెడ్గా వేయాల్సి వస్తుంది. రెండోది మన రోడ్లు మీరు చూశారు,
రెండోది నీళ్లు వస్తే బంగారం పడుతుంది ఇక్కడ. మూడో తెలివైన ప్రజానీకం ఉన్నారు. హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తే ఈ హార్టికల్చర్ వల్ల ఆదాయం బ్రహ్మాండంగా వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయం కానీ, అదే మరి అభివృద్ధి కానీ, ఇండస్ట్రీ కానీ, సేవా రంగాన్ని కూడా తీసుకొస్తాం. భగవంతుడు మనకు కరువు ప్రాంతంలోనే పుట్టాడు. ఒక పక్క చూస్తే తిరుపతి కలియుగ దేవుడు, ఇంకో పక్కన చూస్తే శ్రీశైలం, ఇంకో పక్కన చూస్తే కడప దర్గా. ఇన్నుండే ప్రాంతం ఎక్కడా లేదు. ఇవన్నీ మనం ఉపయోగించుకోగలిగితే మన జీవితాలు బాగుపడతాయి. అందుకే నేను 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలని ఇంత మునిపే యాంకర్ మాట్లాడాయని ఒక ఆయన మాట్లాడాడు. ఒకప్పుడు రాజులు మారు వేషాలతో వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకునేవారని. ఇప్పుడు రాజులు రూలర్స్ అంతా కూడా ముఖ్యమంత్రులు ప్రజాప్రతినిధులం, మేము ప్రజాప్రతినిధులం, ప్రజాసేవకులం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది మీ నాడి పసిగట్టడానికి. ఓసారి మీరు కావాలని వేరే రీజన్తో తప్పు చెప్పినా దాన్ని కూడా అనలైజ్ చేయడానికి ఏఐ వచ్చింది, మీ మనోభావాలు కూడా పసిగట్టడానికి. అది ఉపయోగించుకుని అందరికీ నచ్చిన పరిపాలన, సుపరిపాలన ఇచ్చే బాధ్యత నాది, సహకరించే బాధ్యత మీదని మరొక్కసారి తెలియజేసుకుంటూ, నేను చెప్పింది మీకు అర్థమైందా? అర్థమైందని చేలిపైకెత్తండి. ఫాలో అవుతారా? ఆశీర్వదిస్తారా? ఓకే, మీరు ఆశీర్వదిస్తే ఆకాశమే హద్దు డెవలప్మెంట్కి. అది నా బాధ్యత. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ మొత్తం తీసుకొస్తా. అదే మరి దాన్ని అమలు చేసే శక్తి ఉంది. అదే మాదిరిగా అధికార యంత్రాంగాన్ని కూడా పనిచేపిస్తాం. రాజకీయ నాయకులు కూడా ఎప్పటికప్పుడు ఇంకా పాత వాసనలు ఉంటే అవన్నీ తీసేస్తున్నాం. మేము కొత్త వాసనలు పెంచుకుంటున్నాం, దానికి కూడా వస్తున్నా. ఇవన్నీ చేయగలిగితే మా జీవితాల్లో ఇది ఒక పెద్ద నూతన అధ్యాయంగా తయారవుతుంది.